పరిశుద్ధాత్మ వచ్చింది అంటే మనలో మార్పు వస్తుంది. మన స్వభావంలో మార్పు వస్తుంది, మన మాటల్లో మార్పు వస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. మనలో ఉన్న ప్రతి అవయవాల్లో పరిశుద్ధాత్మ లోపల పనిచేస్తుంది. ఎక్కడ పనిచేస్తామా? ఇప్పుడు క్రైస్తవ జీవితంలో లోపల మారాలి, పైన కాదు. ఈ వేషం మార్చుకోవాల్సిన పని లేదు. లోపల మారితే వేషం అంతా మారిపోతుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంతరంగాల్లో మార్పు కలగాలి. ఎక్కడ మార్పు కలగాలి? అంతరంగాల్లో మార్పు కలిగి పరిశుద్ధాత్మ వచ్చింది మనకు అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామంటే మన అంతరంగాల్లో మార్పు కనబడుతుంది. మన భాష మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన స్వభావం మారుతుంది, మన బుద్ధి మారుతుంది. ఎవరైనా మనల్ని అన్నా కూడా నవ్వుకుంటే వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ అన్నీ మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మరియు అపవిత్ర ఆత్మ కూడా త్యాగం చేయాలి. దేవుని ఆత్మ వచ్చిందని చప్పట్లు సంఘంలో చప్పట్లు కొట్టి స్తోత్రం స్తోత్రం మేడం బయట క్యాన్లేసి ఇంటికి పోయి గొడవ పెట్టుకొని ఎవరికి సమాధానం లేదనుకో, నీకు పట్టింది దెయ్యపాత్మ. గొడవ ఎవరితో సమాధానం ఉండదు, ఎవరితో మాట్లాడు అంటే మనలో ఉన్నది దెయ్యపాత్మే. కాబట్టి మనం పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనకు దెయ్యపాత్మ కానీ అపవిత్రాత్మ కానీ ఏది బ్రహ్మపరచాత్మ కానీ లోకంలో చాలా ఆత్మలు పనిచేస్తున్నాయి. అవన్నీ మన మీద నుంచి ప్రభు తొలగించుగాక. మనందరము పరిశుద్ధాత్మ చేత చెప్పండి నింపబడదుముగాక. పరిశుద్ధాత్మ గురించి లోకంలో ఉన్న ఆత్మల గురించి మీకు అవగాహన. అందుకే దేవుని కృపావరముల గురించి ఇక్కడ అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నాకు కూడా అదే ప్రార్థన చేస్తాం. మనందరం కూడా ఆత్మవరాల గురించి, పరిశుద్ధాత్మ గురించి అవగాహనలోకి మనం రావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పగలగాలి. అన్ని వరాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది దేవుని ఆత్మ ప్రతి వ్యక్తికి కొలిసిస్తుంది. అది దేవుని ఆత్మ ఇచ్చేది. ఎవరిలో ఏ వరం ఉంటుందో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి వ్యక్తిలో తన వరం ఒకటి పెట్టాడు. ఈయన పాడతా ఉంటే చక్కగా పాడింది, అది అమ్మాయికి ఇచ్చిన వరం. వరం అది. నేను ఇప్పుడు దేనానికి పాడకూడదంటే ఎట్లా? ఇచ్చిన వరాన్ని ఏం చేయాలా? ఉపయోగించాలి. ఏం చేయాలా? ఒక కొత్త పాటలు నేర్చుకోవాలి, చక్కగా పాడగలగాలి, దేవుని ఆరాధించగలగాలి. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర ఆరాధించాలి, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా పాడుకోవాలి, వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి, వ్యక్తిగతంగా దేవుని మైపరుస్తూ ఉంటే దేవుడు మనకి ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. వీరికి వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కొరకు ఆశపడి మన అంతరంగాల్లో ఆశ కలుగుతూ ఉండాలి. నేను ఆత్మ చేత నింపబడాలి, నేను ఆత్మతో పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. నేను ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నేను అదే ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతోను. ఎట్లా ఆరాధించాలంట? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు మనం దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఆత్మ. ఆయనకు స్వరూపం లేదు, ఆయన ఒక ఆత్మ. ఇప్పుడు ఆత్మదేవుడిని మన ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి మనము కూడా ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి. మనం ఆరాధించాలంటే ఎట్లా ఆరాధించాలి? మనం పూర్ణంగా హృదయపూర్వకంగా నిజంగా మన ఎదుట ఏమీ లేదు, నేను దేవుని ఎదుట దేవుడు నేను ఉన్నానని ఆ మనసుతోటి ఆ తలంపుతోటి దేవుని ఆరాధిస్తూ ఉంటాను. నేను ఇక్కడ చర్చిలో లేను, నా పక్కన ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, లేక నేను ఒక్కనే ఉన్నా అనే మనసుతోటి మనం ఆరాధించాలి. నేను మోకరించుకుని నేను గట్టిగా వాడితే ఎవరైనా ఉంటారేమో, ఎవరైనా ఏమన్నా ఉంటారేమో అనేది కాదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆరాధించాలన్నది ఆత్మతో ఆరాధించాలి, ప్రార్థన చేయాలన్నా ఆత్మతో ప్రార్థన చేయాలి. ఇంకా పాటలు పాడాలన్నా ఆత్మతో పాటలు పాడాలి, నడిపింపబడాలన్నా ఆత్మ చేత నడిపింప. ప్రతిదీ కూడా మనకు గైడెన్స్. మన నాయకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు.
మన పితరులు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను నడిచారు. ఇప్పుడు మనం నడవలసింది ఎక్కడంటే పరిశుద్ధాత్మ నడిపింపులో. ఆమేన్ చెప్పండి. చెప్పలేదు ఆమేన్. కాబట్టి మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి. ఆమేన్. మనం ప్రార్థన చేసిన ఆత్మ వలన ఎఫెసీ తీయతులే 5:18 మీరు ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన చేయాలంట. దేని వలన చెప్పండి? ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఆత్మ మనం పొందుకుంటే ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మన పక్షాన ప్రార్థన చేస్తాం. అందుకే 10 నిమిషాలు ప్రార్థన చేసేది అయిపోయింది లేకపోవటం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ ప్రార్థన అయితే ఎంతసేపు అయితే. కాబట్టి నాకు ప్రార్థన రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నేను 2 నిమిషాలు చేస్తున్నాను. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు 2 నిమిషాలే ప్రార్థన చేస్తావు. గట్టిగా 5 నిమిషాలు, నేను అంతకంటే ఎక్కువసేపు చేయలేవు. అదే పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనుకో, దేవుని పాటలు పాడుకుంటావు, ఆరాధించుకుంటావు, స్తుతిస్తావు. 1 గంట 2 గంటలు 3 గంటలు దేవుని ఆత్మ నడిపించకపోతే ప్రార్థన చేస్తావు. లేకపోతే చేయబుద్ధి కాదు, విసుగుదల వస్తుంది. ఇంకేం ప్రార్థన, ఇంకెంతసేపు, ఇంకేమి గుర్తున్నావు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం ప్రార్థన చేయాలి. అందుకు అటువలి ఆత్మ మన బలహీనతను చూసి మనకు మన పక్షాన విజ్ఞాపన చేర్చున్నాడు. రోమా 8:26. కాబట్టి మనందరం ఆత్మ వలన ప్రార్థన చేయుదుముగాక. ఆమేన్. కాబట్టి మనందరం ఇప్పటికే